కస్టమర్ ఇంటికి వెళ్ళడం జరిగిందండి. సెంటర్ ఛానల్ రెడీ చేసుకుంటున్నాను. అయితే ఇతను ఆల్రెడీగా ఒక దగ్గర తీసుకున్నారండి. మన బైపోల్ స్పీకర్స్ 4, సబ్ ఊఫర్స్ 4, P3 సబ్ ఊఫర్లు అండి. P2 2, P3 3 అండి, 2 అండి, మొత్తం 4 సబ్ ఊఫర్లు. మరాంజో సినిమా 50 అండి, 9.4 రిసీవర్ అది. ఈ సరౌండ్స్ బైపోల్ 4 పెట్టుకున్నానండి. సెంటర్ ఛానల్ ఒకటి. మనం ఈ కాళహస్తి దాటిన తర్వాత ఈ వీడియో అండి ఇది. కాళహస్తి బస్సులో ఉన్నాను కదా, వీడియో తీస్తున్నాను. కాళహస్తి నుంచి ఇంకా దగ్గర, కాళహస్తి తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే రేణిగుంట నుంచి తిరుపతి కదండి. తిరుపతి దగ్గర తాజ్ హోటల్ బ్యాక్ సైడే కస్టమర్ ఇల్లే అండి. తిరుపతి దగ్గర తాజ్ హోటల్, హైవే మీద పక్కన తాజ్ హోటల్ ఉంటుంది కండి. అక్కడ బస్సులో అయితే మాత్రం మంచి నిద్ర పడిసింది. ఏసీ బస్సు కదా, మార్నింగ్ స్టార్ బస్సుకే వస్తానండి. లగేజ్ మొత్తం ఎక్కించుకొని ఆటోలో ఎక్కించుకొని ఆ కస్టమర్ ఇంటికి వెళ్తాం. ఈ బ్రిడ్జ్ ఎవరికైనా మీకు తెలిసి ఉంటే తిరుపతి దగ్గర ప్రతి ఒక్కరు చూసే ఉంటారండి. ఈ బ్రిడ్జ్ బెంచే కదా మన తిరుపతి వెళ్తుంటుంది, కింద నుంచి పైనుంచి. మళ్ళీ బండి తీసుకొని దగ్గర సామాన్లు తెచ్చుకోవడం మళ్ళీ మన హార్డ్వేర్ షాప్కి వచ్చి సామాన్లు ఎక్కించుకొని తిరుపతి మొత్తం రౌండ్ వేయడం జరిగింది. ఫస్ట్ టైం నేను తిరుపతి రావడం అండి, ఎందుకు అబద్ధం ఆడడం. ఇదిగోండి కస్టమర్ ఇంటికి వచ్చిన తర్వాత మన బైపోల్ స్పీకర్స్ ఇవి, మన టవర్స్. ఆ పాతవి కస్టమర్ దగ్గర ఎవరి దగ్గర చేయించిన సబ్బూఫర్ బాక్సులని తీసి పడేసానండి పక్కన. పాతవి అండి ఇవి. ఏడ్సారి లుక్ ఉండు పాడు ఉండు ఏదో దరిద్రంగా ఉన్నాయండి ఇవి, లుక్ లేవు. మనం వెంటనే బైపోల్ స్పీకర్స్ 4 వేయడం జరిగింది. 75 ఇంచెస్ QLED LG టీవీ వాడుతున్నారండి అతను. ఇక మన టవర్స్ ప్రీమియం లుక్, లోన క్రాస్ ఓవర్స్ ఎక్కడ కూడా రాజీ చేయకన్నా. అక్కడ కొన్ని సెంటర్ ఛానల్కి అయితే ఇతను క్రాస్ ఓవర్ వేయలేదండి. మరి ఎవరో మనకు తెలియదు ఎవరు చేసింది అనేది. ఎవరైనా సరే డబ్బులు తీసుకొని రూపాయి తింటున్నాం కదండి, మంచివి ఇచ్చాను సార్, నేను ఎందుకు చెప్తున్నాను వినండి. ఒక్కసారికి కాదండి, ఇతను మంచి కస్టమర్స్ మనకు పేరు చెప్పాలంటే మంచివి ఇస్తేనే కదండి. వెంటనే అక్కడ రెవల్ ఆడియో స్పీకర్స్ వాడడం జరిగిందండి. రెవల్ ఆడియో అవన్నీ తీసి క్రాస్ ఓవర్స్ మొత్తం అంతా నేనే సెట్ చేసుకొని మార్నింగ్ అక్కడ మనం 8:30కి రీచ్ అయ్యానండి. టిఫిన్ అన్నీ చేసి పని ఎక్కేసరికి 9-10 అయ్యిందండి. 10 నుంచి 3:30 వరకు మొత్తం అంతా పని ఫినిష్ చేస్తానండి. ఇంకా అక్కడ చూడండి, అది అతను ఇంతకుముందు పాత చేయించుకుని కస్టమర్ అంటే అవి ఇక మనది ఇది. అక్కడ సెంటర్ ఛానల్ తీసి పడేసాను. మొత్తం అన్నీ చేస్తానండి మనవి ప్రీమియం లుక్ అండి. చూడగానే ఇవి కంపెనీ పర్ఫెక్ట్గా ఉండాలి కానివ్వండి, ఏదో రోడ్డు మీద తయారు చేసిన బాక్సులాగా అయితే ఉండకూడదు. నీట్గా చేసుకున్నాను. క్రాస్ ఓవర్ ప్రతి దానికి యూజ్ చేయడం జరిగిందండి. అతను అసలు యాక్చువల్లీ కస్టమర్ ఒకటే అన్నారు సార్, నీ మీద నాకు నమ్మకం ఉంది సార్, నేను ఆల్రెడీ ఒక దగ్గర మోసపోయాను, మీరంటే నాకు నమ్మకం అని చెప్పేసి నన్ను పిలవడం జరిగిందండి. అతను అసలు యాక్చువల్లీ అతను బిజినెస్ పర్పస్గా ఇంటికాడ ఉండరండి ఎక్కువ శాతం. సార్ కొంచెం ఏమనుకోక సార్, మిమ్మల్ని పికప్ చేసుకోలేకపోయాను. ఇవ్వండి మొత్తం అంతా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక మన బైపోల్ స్పీకర్స్ పెట్టిన తర్వాత లుక్ ఈ విధంగా ఉందండి. ఇక లెఫ్ట్ సరౌండ్ సెంటర్ ఛానల్ ఇవ్వండి. మరాంజో సినిమా 50 9.4 రిసీవర్ అండి. 11 ఛానల్ క్రాసింగ్ కూడా చేస్తుంది ఇది. 12 ఇంచ్ సబ్ ఊఫర్, ఇటు 12 ఇంచ్ చేశానండి. ఇంకో 12 అసలు యాక్చువల్లీ 4 సబ్ ఊఫర్లు ఇక్కడ అవసరం లేదండి. అతను ఫీచర్లోని అకౌస్టిక్తోని కర్నూలులో ఇల్లు కొట్టుకుంటున్నారంట. థియేటర్ ప్లాన్ చేసుకుంటున్నారు సార్, మళ్ళీ అక్కడికి ఇవన్నీ సరిపోతాయి అంటే ముందుగా చేయించుకున్నారండి, నీకు ప్రతిసారి చేయించకూడదని. ఆ అకౌస్టిక్ కూడా త్వరలో కర్నూలులో నేనే చేస్తానండి. ఆ కర్నూలులో కలుద్దాం. మొత్తం ఇవ్వండి సరౌండ్ లెఫ్ట్ రైట్ బైపోల్స్, బ్యాక్ సైడ్ సరౌండ్ బ్యాక్ ఇవి, సరౌండ్ లెఫ్ట్ ఇది. సెంటర్ ఛానల్ అక్కడ కింద పెట్టానండి, ప్లేస్ లేదు పెట్టుకోవడానికి. మరాన్ సినిమా 50 మీద సార్ రిసీవర్ కూడా లోనకి తోస్తారండి. పాత ఎవరో చేశారో కానివ్వండి, వైరింగ్ అయితే దరిద్రంగా చేశారు. మళ్ళీ మొత్తం నేను చేసుకున్నాను. కొంచెం ముందుగా అయ్యి వెంటిలేషన్గా కొంచెం థర్మోకోల్ బాక్స్ ఉంచాను. అందుకల్లే టెంపరీగా ఉంచామండి. కస్టమర్ ఇల్లు ఏదేనండి, కాస్త సార్ లేపడం వల్ల మొత్తం ఇది మనమే మోసుకొని మనమే పెట్టుకొని ఎవరు లేదండి. పాపం మన మిస్సెస్ ఒక్కరే ఉంటారు. మొత్తం సక్సెస్ఫుల్గా అయిపోయింది. థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇంటికి వచ్చి షాప్ వెళ్తున్నాను. ఈరోజు ఏంటో కానీ తాజ్ హోటల్లో జగన్ వస్తున్నారంటే అండి, మొత్తం అంతా ట్రాఫిక్. ఒక ర్యాపిడో బుక్ చేసుకుందాం, ఏవి వెహికల్స్ రాలేదు. దాదాపు 3 కిలోమీటర్స్ మేము బైపాస్ అవతలకి నడుచుకొని వెళ్ళామండి. దోల తీరిపోయింది. మధ్యాహ్నం 3 అవుతుంది సార్, ఆకలితో సచ్చాము. వెళ్ళి నడుచుకెళ్ళి అక్కడి నుంచి ఆటో ఇక్కడికి ఎక్కామండి. అంబేద్కర్ బొమ్మ దగ్గరికి బస్సు ఆగుతుంది అంటే మార్నింగ్ అక్కడ నడుచుకొని వెళ్తున్నాం. ఈ లెఫ్ట్లోకే మనకి అదే అండి గుడి, కొండ కనబడుతుంది కదా మనకి, అదే టెంపుల్ అంట. నేను ఫస్ట్ టైం రావడం అండి. నెక్స్ట్ ఇయర్ కన్ఫామ్గా పాపకి ఇక్కడే తల తీద్దామని మొక్కున్నాను. నెక్స్ట్ ఇయర్ వస్తానండి. చిన్నప్పుడు నేను తిరుపతి ఎప్పుడు రాలేదండి, ఇదే ఫస్ట్ టైం రావడం. ఒకవేళ వచ్చినా సరే పని మీద పర్ఫెక్ట్ ఇలా టచ్ చేసుకు వెళ్ళిపోవడం తప్ప అవ్వలేదు. ఓకే, ఈ నెక్స్ట్ మనకి 58BT వీడియో చూడండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? నేను మీ షర్ఫ్ బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నాను సార్. తిరుపతి ట్రిప్ చాలా బాగా అయిపోయిందండి. ముందు వీడియో పెట్టాను కదా, మీకు నచ్చితే నాకు కన్ఫామ్గా నా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ చేయగానే చాలామంది చూస్తున్నారండి వీడియో. సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి. నా ఛానల్లో ప్రతి వీడియో మీ నోటిఫికేషన్కి వస్తుంది. ప్రతి వీడియో మీరు అప్డేట్ అనేది చూడవచ్చు. చాలామంది రిసీవర్ పెట్టేసిన తర్వాత సేల్ అయిపోయిన తర్వాత ఫోన్ చేయడం జరుగుతుందండి.
చెక్ అండి. ఇది హెవీ రిసీవర్ అండి. సెకండ్ దశ కానీ వారంటీ పీరియడ్లోనే ఉన్నదండి. ఇంకా డెనాన్ 580BT 8K రిసీవర్ సపోర్ట్ చేసి కొత్త మోడల్ రిసీవర్ అండి ఇది యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఇది మామూలుగా నేను రిసీవర్ రాకముందు దీని ఫొటోస్ నేను మొన్నటి వీడియోలోని మామూలుగా అప్లోడ్ చేశానండి. తాడేపల్లిగూడెం నుంచి వీరబాబు గారు చాలా మంచి వ్యక్తి అండి. తను చాలా బాగా మాట్లాడతాడు ఫోన్ చేసే వ్యక్తి. మీరు ఏంటంటే అది ఈశ్వర్ అసలు యాక్చువల్లీ అతను బజాజ్ ఫైనాన్స్ మీద డెనాన్ 580BT ఒక 12 ఇంచ్ యాక్టివ్ సబ్వూఫర్ అండ్ అతను ఆల్రెడీగా నా దగ్గర మొన్న టాగా హార్మోని 2 టవర్లు పెట్టాను సార్. 607F అతను కొనేసుకున్నారండి. ఒక్కొక్కటి బిల్డ్ చేసుకుంటున్నారు. అయితే అతని రూమ్ కూడా చిన్నదండి, 12x12. నాకు 5.1 సరిపోదు సార్, కొత్త రిసీవర్ ఇచ్చేయండి బజాజ్ ఫైనాన్స్ మీద అంటే ఓకే సార్ అని చెప్పి బజాజ్ చేసే ముందు అతనికి ఒక మాట చెప్పానండి. 580BT మళ్ళీ కొత్తది కొంటున్నారు కదండి, 10,000 ఎక్స్ట్రా ఎందుకు, నా దగ్గర తీసుకోండి, నా దగ్గర ఇంకా బాక్స్ పీస్ ఉందంటే ఈశ్వర్ గారు మీరు ఏదంటే అదేనండి, నేను ఇదేని పలానా చెప్పట్లేదు అనుకన్నా ఇతనికి అది ఓకే చేస్తానండి. సెకండ్స్ సబ్బూఫర్ ఇది కలిపి మొత్తం అతనికి బజాజ్ ఫైనాన్స్ మీద చేస్తామండి. ఏవీ రిసీవర్ మొత్తం అది ఏవీ రిసీవర్ చూడండి, చిన్న స్క్రాచ్ లేదండి. దీంతో వచ్చిన యాక్ సిరీస్తోనే ఉన్నది. కస్టమర్ కూడా అసలు యూజ్ వాడడం కూడా తెలీదు. సో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మచ్చలు ఇది డస్ట్ తప్ప చిన్నది కూడా లేదండి. ఇది డెనాన్ రిసీవర్ AVR 580BT 5 ఛానల్ 130 వాట్ డాల్బీ ఆడియో DTS HD HDMI 1 అవుట్పుట్ ఉంటుందండి. 4 ERC ARC కూడా సపోర్టెడ్. 8K వీడియో 4K 120Hz VR HD HDR 10+ అండి. ఇది ఆండ్రాయిడ్ కూడా సపోర్ట్ చేస్తుందండి. డెనాన్ అనేది యాప్ ఓపెన్ డౌన్లోడ్ చేసుకుంటే బ్లూటూత్ ఫ్రంట్ USB ఇన్పుట్ ఇచ్చాడండి. ఇది సార్ ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఏవీ రిసీవర్ మీకు 4 లక్షలు 10 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఎట్టు కొన్నా దీంట్లో ఓన్లీ ఆడియో సెక్షనే ఉంటుందండి, వీడియో సెక్షన్ అనేది ఉండదు. అర్థం చేసుకోండి సార్. ఆటో రూమ్ క్యాలిబ్రేషన్ కూడా ఉన్నది. దీనికి ఈకో మైక్ కూడా ఇచ్చాడు. సెటప్ అసిస్టెంట్ డెనాన్ ఇది ఇయర్ అండ్ పుట్టినది ఇది 1910లో పుట్టిందంట ఇది ఈ కంపెనీ. ఓకే సార్. ఈ బాక్స్ మీద కూడా కొన్ని ఉన్నాయి కదండి, డాల్బీ విజన్, డాల్బీ ఆడియో, DTS HDMI దీని మీద ఏదైతే ఉన్నాయో బాక్స్ మీద ఉంటుందండి. ఇది ఒకసారి మనకి బ్యాక్ సైడ్ కూడా ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఒరిజినల్ ఏవేవైతే మన కాడికి వచ్చాయో అలాగ ఉన్నాయండి. మీరు అలా ఇంకా వాడుకోవడమే, ఇంకా మీరు వాడే పని లేదు. ఇది మనకి సోర్స్ సెలక్షన్ అండి. ఇది మనకి వెనకాల ఇన్పుట్ తీసుకున్న సోర్స్ సెలక్షన్. అది బ్లూటూత్, బ్లూరే, బ్లూ అన్ని మొత్తం అన్నీ మార్చుకోవచ్చు కదా, ఒక రిమోట్లో మార్చుకోవచ్చు అండి. ఇది వాల్యూమ్ అనేది, వాల్యూమ్ బటన్. ఇది చాలా నీట్ కండిషన్లో ఉంది. వీరబాబు గారు నన్ను నమ్మి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు ఎప్పుడు రుణపడే ఉంటానండి. మీరు ఒక మాట అన్నారు సార్, మా ఊర్లో అందరూ అసెంబ్లీడే వాడుతున్నారండి, ఏవీ రిసీవర్ మా ఫ్రెండ్స్ ఎవరు తెలియదు, అందరూ నాకు ఫోన్ చేసి భయపెడుతున్నారండి, అందులో మన సౌండ్ రాదు సార్. మ్యాక్సిమం నేను క్లారిటీగా చెప్తాను చూడండి. ఏవీ రిసీవర్ అనేది థియేటర్లో మనకి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో సౌండ్ అలా ఉంటుందండి. అసెంబ్లీ ల్యాంపుల్లో ఏంటంటే అండి సౌండ్ ఎక్కువ వచ్చేయడం కాదండి, సరౌండింగ్ రాదు. ఏదో దాని బదులు ఆటోలో పెట్టుకుంటా ఎలాగ సౌండ్ వస్తుందో అలా ఉంటుందండి బేస్ అనేది. ఇది ఎలా కాదు సార్, ఎక్కడ రావాలో అక్కడ వస్తుంది, ఎక్కడ సరౌండింగ్ వినాలో అక్కడ వినండి. థియేటర్ ఎఫెక్ట్ కన్ఫర్మ్గా ఉంటుంది. ఓకే సార్. మంచి డివైస్, ఒక 5.1 కంటెంట్ రిలీజ్ చేసి 5 స్టిక్ కానీ లేకపోతే మంచి టీవీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే టీవీ కానీ ఉంటే ARC నుంచి చూడండి. ARC ERC కూడా సపోర్టెడ్. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉందండి. నిన్న మర్చిపోయానండి, నిన్న తిరుపతి నుంచి నేను ఆన్ ద వేలో వచ్చినప్పుడు నైట్ 12 గంటలకు ఒక కుర్రాడు ఫోన్ చేస్తాడండి. ఫోన్లే అని చెప్పి నేను కట్ చేసాను. మార్నింగ్ మళ్ళీ 7 గంటలకి ఫోన్ చేస్తాడండి ఇలా బస్సు దిగ్గానే. అన్న అర్జెంటుగా 580BT కావాలి, మీ డబ్బులు వేసేస్తున్నానని చెప్తే, తమ్ముడు అడ్వాన్స్ వేయండి ఆపేసుకోండి. అప్పటికి ఇది అతను వీరబాబు గారు చెప్పలేదు మాట. అయితే డబ్బులు వేయడు, ఎవరికి ఇవ్వద్దు అంటాడండి. అలా 4-5 సార్లు ట్రిపుల్ చేసి ఫోన్ ఎత్తడం మానేశాడు. సార్ నేను మీకులాగే ఇవి డబ్బులు ఇచ్చే నేను తెప్పించుకుంటానండి, ఇది అమ్మేసి మళ్ళీ వేరే తెప్పిస్తూ ఉంటానండి. టైం వేస్ట్ అయితే చేయకండి సార్. వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడేశారు, అబ్బాయి కూడా మాట్లాడేశారు, డబ్బులు అయిపోయి వేసేస్తాను అన్నాను. ఫోన్ ఎత్తకపోవడం ఏంటండి, ఫోన్ ఎత్తాను సార్. మీ ఫోన్కి ఎలా రెస్పాండ్ అవుతాను నేను? నా ఫోను ఎత్తి సార్ నాకు డబ్బులు అవ్వలేదు ఏమనుకోకండి వేరే వాళ్ళకి ఇచ్చేయండి అంటే నా పని నేను చేసుకుపోతానండి. మీకోసం వెయిట్ చేసే అవసరం నాకు లేదు. ఓకే సార్. మీరు ఏమైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి, నేను వాస్తవమే మాట్లాడాను, అది మీకు అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఓకే. ఇవో సార్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మేడ్ ఇన్ వియత్నాం రిసీవర్. నేను ఇస్తే 100% మంచిదే ఇస్తానండి, లేకపోతే దాని జోలికి వెళ్ళను సార్. నేను వీడియో కూడా పెట్టను, ఎందుకంటే
నమ్మకం అనేది పోతే అది పుట్టదండి మళ్ళీ ఎవరి దగ్గరన్నా. అది నమ్మకం అనేది నా మీద ఉంది కాబట్టి నేను తిరుపతి వెళ్ళాను సార్. అతను సౌండ్ కూడా చూడలేదు పాపం, అతను ఇంట్లో ఉండరంట. ఈశ్వర్ మీరు ఏంటంటే అదే అనే మాటకి నేను అతని మాటకి అంత దూరం వెళ్ళండి. అసలు యాక్చువల్లీ నాకు ఇప్పుడు బిజీ షెడ్యూల్లోని తిరుపతి వెళ్ళను. కాకపోతే అతను నా వార్డు వచ్చి 3 months అయ్యిందండి. ఒక్క మాట కూడా అడగలేదు అతను. ఒకటే అన్నారండి, మీరు చేసుకెళ్ళిపోండి సార్, మీ మీద నమ్మకం ఉంది అన్నారు. అలా పిక్ చేసి వచ్చానండి. అతను వచ్చిన తర్వాత నాకు చెప్తా అన్నారు. నేను ఈ వీడియో చూడండి ఎలా మొత్తం అంతా పెట్టాము. ఆల్రెడీగా అతను ఒక దగ్గర మోసపోయాడండి. కొని ఆటోల్లోని కూడా వెనకాల బాక్సులు ఉంటాయి కదండి, మన కారులో బస్సులో పెడతాం, అలాంటి బాక్సులతో తయారు చేయించి ఒక ప్రీమియం లుక్ లేదు. అతను వాడుతున్న టీవీకి అతను వాడుతున్న రిసీవర్స్కి సంబంధం లేని స్పీకర్ ప్యాకేజ్ ఉన్నదండి. నేను మొత్తం అంతా దాన్ని మోడిఫై చేసి ఒక ప్రీమియం లుక్ తెచ్చి మంచి సౌండ్ అవుట్పుట్ తెచ్చానండి. సార్ అట్లీస్ట్ ఎవరైనా మనకి ఒక కస్టమర్ నమ్మిస్తే ఒక లోన్ అనేది మంచి ప్రీమియం స్పీకర్స్ వేయండి సార్. డబ్బులే తింటున్నాం మనం, ఏమీ కాదు కదా, మంచిగా వేయండి. డబ్బులు తీసుకుంటున్నారు కదా, ఫ్రీ అయితే చేయట్లేదు కదా. అలాంటి కస్టమర్లు మోసం చేయగానే చెప్తానండి. ఓకే, 102 సబ్ ఊఫర్ భయ్యా, రెండు ఇన్పుట్సే ఇవి. ఈ 2 అవుట్పుట్లు సబ్ ఊఫర్కి ఇన్పుట్స్ ఇవి. ఆడియో అండి ఇది. టీవీ మన ఆప్టికల్ టీవీకి టీవీ నుంచి అవుట్టించుకొని ఇస్తే మనకు వస్తే మన అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఎవరు వాడలేదు, మనతో హెచ్డిఎంఐ వస్తున్నాయి కదా. హెచ్డిఎంఐ 8K రిసీవర్ అండి ఇది. మానిటర్ ARC సపోర్టెడ్. 4 ఇన్పుట్స్ ఉన్నాయి, ఒకటి ఇన్పుట్ ఉంది. 1 2 3 4 5 బనానా సాక్స్ వచ్చాయండి. 550 BTకి బనానా వచ్చేవి కాదండి, మామూలు స్పీకర్ ప్యాక్ సాకెట్సే వచ్చేవి. ఇప్పుడు బనానా ఇచ్చాడు వీటికి కూడా. బనానా 580 BT మోడల్ రిసీవర్, మేడ్ ఇన్ వియత్నాం. ఓకే అండి, ఇది ఎందుకు చెప్తాను సార్, నేను మంచిదే చెప్తానండి, లేకపోతే చెప్పను. బ్యాక్ సైడ్ చూడు, డిజైన్ అయితే సార్ బాగా చేశాడండి. డాల్బీ విజన్, డాల్బీ ఆడియో, DTS HD, HDMI. 5.1లోని డెనాన్లో అట్మాస్ రాలేదండి. పైనీర్లోని ఒక ఆన్కేలోనే 5.1 నుంచి అట్మాస్ స్టార్ట్ అయ్యేవి. క్యాపబిలిటీ విత్ డాల్బీ విజన్. ఓకే, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా దగ్గర ఏవేవి ఉన్నాయో ఇప్పుడే చూపించేస్తాను. ఇదో వీడియో పెట్టలేను, ఒకసారి చూడండి. పైనీర్ రిసీవర్ అండి ఇది. నేను మొన్న పెట్టాను కదా, మీరు ఎందుకు బ్యాక్ చేస్తున్నారో నాకు తెలియదు కానండి. దీనికన్నా ఇది అప్గ్రేడ్ వర్షన్ అండి ఇది, నిజం చెప్తున్నాను. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే రిసీవర్ అండి ఇది. ఓన్లీ అది డాల్బీ ఆడియో, మళ్ళీ ఇది DTS X, డాల్బీ విజన్. దీని మీద ఇది అప్గ్రేడ్ వర్షన్ రిసీవర్ అండి, 5.1. చూడండి బ్యాక్ సైడ్ దానికి యాంటీనాసే లేవు, దీనికి యాంటీనాస్ కూడా ఉంటాయి. సేమ్ దానికన్నా అప్డేట్ వర్షన్ రిసీవర్ 5.1 832 మోడల్ అండి ఇది. ఇంకోటి కూడా మన దగ్గర ఉందండి, క్రౌన్ యాంప్లిఫైర్. ఇది మోడల్ వచ్చేసరికి 1500 అనుకుంటానండి. ఇది మోడల్. ఇది కూడా మనది సేల్కే ఉన్నది. ఇది ఎవరికైనా డ్యూయల్ సబ్ ఊఫర్ యాంప్ వాడుకోవచ్చండి. కంపెనీ పర్ఫైజ్గా మంచి రాక్ఫోర్డ్ సబ్ ఊఫర్లు P2 వాడుకొని ఇది వాడండి. ఏ సబ్ ఊఫర్లు 12 ఇంచ్ మన డెప్త్ అనేవి తీసుకుంటే బాగుంటుందండి. ఇక మోడల్ వచ్చేసరికి NXL S1 1502 అండి మోడల్, 3.1 ఇన్. ఇది ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకొని మీకు ఎంత ఉందో చూసుకొని నాకు ఫోన్ చేయండి. మ్యాక్సిమం అతను ఒక 2-3 months కూడా వాడుండరండి. ఇది అప్డేట్ చేస్తారు అతను మొత్తం అని. ఒకవేళ ఇది కావాలి అనుకుంటే నాకు కాల్ చేయండి, ఉంటుంది, మన దగ్గరే ఉంది. ఓకే సార్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ అయితే పెట్టగానే టర్న్ ఆఫ్ చేస్తాను. ఓకే, ప్రతి రిసీవర్ మనం 10 సార్లు చెక్ చేసుకొని కస్టమర్కి ఇవ్వడం జరుగుతుందండి, లేకపోతే నేను ఇవ్వను. సిబిల్ శాట్కి మన అమెజాన్ ఫస్ట్కి పెట్టాను, బ్లూరే ప్లేయర్కి బ్లూరే ప్లేయర్ పెట్టాను, అవుట్పుట్కి ప్రొజెక్టర్ ఇచ్చానండి. అదే మీకు టీవీ AVRC TV1కి ఇవేవి అవసరం లేదండి. ఇది ఒకటి మనకి టీవీకి ఇచ్చుకుంటే మీకు ఆడియో రిటర్న్ చేస్తుంది. 5 channel అవుట్పుట్ ఇస్తాండి, సబ్ ఊఫర్ ఒకటి ఇచ్చానండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, చూడండి మనం స్పీకర్స్ అన్ని చెక్ చేస్తున్నాను. సబ్ ఊఫర్ ఓకే, సరౌండ్ లెఫ్ట్ ఓకే, సరౌండ్ రైట్ ఓకే, ఫ్రంట్ రైట్ ఓకే, సెంటర్ ఛానల్ ఓకే, ఫ్రంట్ లెఫ్ట్ ఓకే. ఎక్సలెంట్ అండి. సౌండ్ మన ఈశ్వర్ హోమ్ థియేటర్ అదే బ్లూటూత్ కనెక్ట్ చేశాను, అందుకే ఈశ్వర్ హోమ్ థియేటర్ లోగా పడుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఈశ్వర్ హోమ్ థియేటర్. సౌండ్ అయితే మాత్రం చాలా బాగుందండి. నేను 550 BT ఎప్పుడు చూశాను తప్ప 580 BT చూడలే, పర్లేదు. ఓకే, హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో నచ్చినట్టయితే
తెలిసిందే కదా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీషోర్ హోమ్ థియేటర్ తెల్లవారు వచ్చానండి. 2 డేస్ నుంచి షాప్కి రాలేదు. తిరుపతి మొత్తం ట్రిప్ అయిపోయింది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే దయచేసి మనం నమ్ముకొని ఇచ్చిన సబ్స్క్రైబర్ ఉన్నారండి, మనకు ఆర్డర్ ఇచ్చారంటే మంచివి ఇచ్చేయండి. ఒకవేళ డబ్బులు అంటారా, కొన్ని మంది డబ్బుల కోసం ఆలోచించారండి. నాకు మంచి సిస్టమ్ కావాలని అడుగుతారు. వాళ్ళకి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోని మంచిది ఇచ్చేయడానికి ట్రై చేయండి సార్. ఇది సేమ్ అని ఉందండి, మనకి లాభమే చేస్తామని నష్టంగా ఎవరు చేయరు కదా. ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అందరికీ చెప్తున్నాను, మంచివి ఇచ్చేయండి దయచేసి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకు. ఇంకా సెలవు తీసుకుంటూ మీషోర్ హోమ్ థియేటర్ జై హింద్.